హలో హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు హలో వెల్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం HTML టేబుల్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఇవి దేనికోసం వాడాలి, దేనికోసం వాడకూడదు అనేది తెలుసుకుందాం. ఇప్పట్లో HTML టేబుల్స్ అంతగా వాడరు, కానీ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా మీరు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి. 1990s లో వెబ్ బ్రౌజర్స్ లో డేటా డిస్ప్లే చేయడానికి డెవలపర్స్ కి టేబుల్స్ అనేవి మెయిన్ థింగ్. మనం US బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ టేబుల్ ని డిస్ప్లే చేయడానికి ఈ కోడ్ రాసాం. ఇప్పుడు మనం టేబుల్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ టేబుల్ ఎలిమెంట్ కి ఒక ఐడి ఉంది, క్విక్ ఫ్యాక్ట్స్ అని. ఈ టేబుల్ లోపల టీ హెడ్ అంటే టేబుల్ హెడ్, యూజువల్లీ హెడింగ్స్ కోసం. అండ్ దీని తర్వాత టీ బాడీ ఉంది ఇక్కడ, అంటే టేబుల్ బాడీ, ఇది మెయిన్ డేటా కోసం. టీ బాడీ తర్వాత టీ ఫూట్ అనేది ఉంది ఇక్కడ, టేబుల్ ఫూట్ అంటే ఇది మనం ఎక్స్ట్రా ఆర్ మెటా ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. ఈ ప్రతి సెక్షన్ లో మనకి TR అనే ఎలిమెంట్ ఉంది, అంటే టేబుల్ రో. రోలో TH అంటే టేబుల్ హెడర్ సెల్ అండ్ TD అనేది ఉంది, అంటే టేబుల్ డేటా సెల్ అని ఉంటాయి. ఇది ఒక సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ విత్ ఆల్ పార్ట్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అన్ని పార్ట్స్ ఇందులో ఉన్నాయి. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఒక స్మాల్ నోట్ ఏంటంటే, డేటా ఎప్పుడు మనకు TR లోపలే ఉంటుంది. రోలో ఒక హెడర్ TH అండ్ ఒక డేటా సెల్ TD ఉంటాయి. కొన్ని వెబ్సైట్స్ తన ఓన్ టేబుల్స్ ని బిల్డ్ చేసుకోవడానికి సరైన టేబుల్ ఎలిమెంట్ బదులు డివ్ ఎలిమెంట్స్ వాడతాయి. జెనరిక్ డివ్ ఎలిమెంట్ తో టేబుల్ డేటా డిస్ప్లే చేయడం పాసిబుల్ అయినా టేబుల్ ఎలిమెంట్ వాడటం బెటర్. కొన్ని ఇయర్స్ బ్యాక్ డెవలపర్స్ వెబ్ పేజ్ లో నాన్ డేటా ఎలిమెంట్స్ పొజిషన్ చేయడానికి టేబుల్ వాడేవారు. ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు, కానీ మీరు ఇంకా కొన్ని ఓల్డ్ కోడ్ బేసెస్ లో ఇలా వాడిన టేబుల్స్ ని చూడొచ్చు. ఇప్పుడైతే డెవలపర్స్ తమ డిజైన్ లేఅవుట్ చేయడానికి CSS ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ వాడుతున్నారు. మీరు కూడా HTML టేబుల్స్ ని వాటి ఒరిజినల్ పర్పస్ కోసం మాత్రమే వాడండి, లైక్ టేబుల్ డేటా డిస్ప్లే చేయడానికి. ఇప్పటి వరకు మనం టేబుల్స్ ఎప్పుడు వాడాలి, స్ట్రక్చర్ ఏంటి అనే బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు ఆ నాలెడ్జ్ తో ఒక బుక్ కేటలాగ్ టేబుల్ రెడీ చేద్దాం. ప్రతి టేబుల్ కి కాలమ్స్ అనేవి ఉంటాయి కదా. మనం ఈ టేబుల్స్ కి కాలమ్స్ లాగా టైటిల్, ఆథర్, జానర్, పబ్లికేషన్ ఇయర్ ఇవి కాలమ్స్ లాగా ఇద్దాం. అండ్ ఈ కాలమ్స్ కింద టోటల్ బుక్స్ అనేది కూడా చూపిద్దాం. ఈ టేబుల్ అనేది లైబ్రరీ లిస్ట్, రీడింగ్ లిస్ట్ లేదా అడ్మిన్ డాష్బోర్డ్ లో కూడా కామన్ యూస్ కేస్. ఇది మన టేబుల్ హై లెవెల్ స్ట్రక్చర్, అంటే ఈ స్ట్రక్చర్ లో ఉంటుంది మన టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టేబుల్ ని డిజైన్ చేయాలన్నా కానీ టేబుల్ ఎలిమెంట్ డిఫైన్ చేయాలి, దట్స్ మ్యాండేటరీ థింగ్. అలాగే మనం కూడా టేబుల్ ఎలిమెంట్ ని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ టీ హెడ్, ఇందులో ఒక రో, అందులో 4 హెడర్స్, టైటిల్, ఆథర్, జానర్, పబ్లికేషన్ ఇయర్. నెక్స్ట్ టీ బాడీ, కనీసం ఒక 5 రోస్, ప్రతి రోలో 4 డేటా సెల్స్. నెక్స్ట్ టీ ఫుట్, ఒక రో ఒకే డేటా సెల్ ఉంటుంది అండ్ అది 4 కాలమ్స్ స్పాన్స్ అవుతుంది. ఇందులో మనం టెక్స్ట్ ఇచ్చాం, టోటల్ బుక్స్ ఇస్ 5 అని. మన టేబుల్ స్ట్రక్చర్ ఏంటో తెలుసుకున్నాం కదా. నౌ లెట్స్ స్టార్ట్ కోడింగ్. ముందుగా మనం VS కోడ్ లో book.html అనే ఫైల్ ని క్రియేట్ చేసుకొని అందులో మనం HTML5 అని టైప్ చేస్తే మనకి బాయిలర్ ప్లేట్ కోడ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టైటిల్ ఎలిమెంట్ లోపల బుక్ కేటలాగ్ టేబుల్ అని టెక్స్ట్ ఇవ్వాలి. మనం ఒక టేబుల్ ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ద ఫస్ట్ మ్యాండేటరీ థింగ్ టేబుల్ ఎలిమెంట్ ని డిఫైన్ చేయడం. నెక్స్ట్ టీ హెడ్ ని డిఫైన్ చేస్తున్నాం టేబుల్ హెడింగ్ కోసం. నెక్స్ట్ TR ని డిఫైన్ చేసాం, సో టేబుల్ హెడ్ లో ఒక టేబుల్ రో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ TH ఎలిమెంట్స్ ని డిఫైన్ చేస్తున్నాం, అంటే టేబుల్ హెడర్స్. మనం 4 కాలమ్స్ కావాలనుకున్నాం, ఆ 4 కాలమ్స్ కి హెడింగ్స్ అనేవి ఉండాలి. అందుకే TH ని డిఫైన్ చేసి ఆ కాలమ్ హెడింగ్స్ ని ఇస్తున్నాం. ఫస్ట్ దానికి టైటిల్, ఆథర్, జానర్, పబ్లికేషన్ ఇయర్, ఇలా ఆర్డర్ వైజ్ లో. మనం TH వాడటం వల్ల స్క్రీన్ రీడర్స్ మరియు బ్రౌజర్ కి ఈ సెల్ ఒక హెడర్ అని సిగ్నల్ వస్తుంది. దీని వల్ల యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దీని కింద ఉన్న సెల్స్ ఈ హెడ్డింగ్ కి సంబంధించినవిగా ట్రీట్ అవుతాయి. నెక్స్ట్ టీ బాడీని డిఫైన్ చేయాలి. ఇక్కడే యాక్చువల్ టేబుల్ బాడీ స్టార్ట్ అవుతుంది, అంటే యాక్చువల్ డేటా రోస్ ఇక్కడే ఉంటాయి. ఫస్ట్ రోని డిస్ప్లే చేయడానికి TR ని డిఫైన్ చేసాం. మనం 4 కాలమ్స్ ని డిఫైన్ చేసాం కదా, టైటిల్, ఆథర్, జానర్, పబ్లికేషన్ ఇయర్ అని 4 కాలమ్స్ ని డిఫైన్ చేసాం. సో ఆ 4 కాలమ్స్ కి ఈ రోలో ఒక 4 డేటా సెల్స్ అనేవి ఉండాలి. అందుకే మనం ఈ ఫస్ట్ TR లో 4 TD ఎలిమెంట్స్ ని డిఫైన్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు ఈ 4 TD ఎలిమెంట్స్ లోపల వాల్యూస్ ని ఇవ్వాలి. ఫస్ట్ TD ఎలిమెంట్ లోపల ఏమో టైటిల్ నేమ్ ఇవ్వాలి. నేను ఇక్కడ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ అనే బుక్ నేమ్ ని ఇచ్చాను. నెక్స్ట్ ఆథర్ హార్పర్ లీ, తర్వాత దాని జానర్ ఫిక్షన్, అండ్ నెక్స్ట్ పబ్లికేషన్ ఇయర్ 1960. ఇలా ఫస్ట్ రో అంటే ఫస్ట్ బుక్ డేటా వాల్యూస్ అనేవి ఇచ్చేసాం. నెక్స్ట్ 4 బుక్స్ కి కూడా ఇలానే ఇవ్వాలి. దానికోసం మనం నెక్స్ట్ 4 TR ఎలిమెంట్స్ ని డిఫైన్ చేయాలి. ప్రతి ఒక్క TR ఎలిమెంట్ లో 4 TD ఎలిమెంట్స్ ని డిఫైన్ చేయాలి. అండ్ TD ఎలిమెంట్ లోపల ఆ బుక్ ఆథర్, టైటిల్, జానర్, పబ్లికేషన్ ఇయర్ ఈ వాల్యూస్ అనేవి ఇవ్వాలి. ఫైనలీ 5 బుక్స్ వాల్యూస్ ఇచ్చేసాక టీ ఫుట్ ని డిఫైన్ చేయాలి మనం. నెక్స్ట్ TR ని డిఫైన్ చేయాలి.
ఫూటర్ లో ఒక రో స్టార్ట్ అవుతుంది. దీనివల్ల యూజువల్లీ ఒక రో సరిపోతుంది ఫూటర్ కి. నెక్స్ట్ టీడీని డిఫైన్ చేసి అందులో కాల్ స్పాన్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చాం. దీనివల్ల సింగిల్ సెల్ 4 కాలమ్స్ అంత స్పాన్ అవుతుంది. అండ్ టెక్స్ట్ టోటల్ బుక్స్ ఈస్ 5 అనేది టీ బాడీలో ఉన్న యాక్చువల్ రో కౌంట్. అండ్ ఫైనలీ గో లైవ్ పైన క్లిక్ చేస్తే మన టేబుల్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫూటర్ సెక్షన్ టెక్స్ట్ లో లాస్ట్ లో ఒక యాంగులర్ బ్రాకెట్ వచ్చింది. దాన్ని మనం కోడ్ లో వెళ్ళి తీసేస్తే ఫైనల్లీ ఇలా డిస్ప్లే అవుతుంది. మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ HTML వ్యాలిడేటర్ అంటే ఏంటి, అది మీ కోడ్ డీబగ్ చేయడంలో ఎలా హెల్ప్ అవుతుంది. HTML అనేది ఒక వెరీ ఫర్గివింగ్ లాంగ్వేజ్. అంటే మీరు స్మాల్ మిస్టేక్స్ చేసినా కూడా బ్రౌజర్ మీ కంటెంట్ ను డిస్ప్లే చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో మనం క్లోజింగ్ H2 ట్యాగ్ వాడలేదు ఇక్కడ. అయినా మనం దీన్ని రన్ చేస్తే మోస్ట్లీ కరెక్ట్ గానే డిస్ప్లే అవుతుంది. కరెక్ట్ గానే డిస్ప్లే అయింది కదా. అండ్ ఈ ఎగ్జాంపుల్లో కూడా మనం క్లోజింగ్ H2 ట్యాగ్ ని వాడలేదు. బట్ H2 ట్యాగ్ తర్వాత మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని యూజ్ చేసాం. సో దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ లాస్ట్ H2 కి క్లోజింగ్ ట్యాగ్ లేకపోవడం వలన దాని కింద పారాగ్రాఫ్ కూడా హెడింగ్ స్టైల్లో కనిపిస్తుంది. అందుకే HTML వ్యాలిడేటర్ యూజ్ చేయడం ఇంపార్టెంట్. HTML వ్యాలిడేటర్ అనేది ఒక టూల్. ఇది మీ HTML కోడ్ ను HTML స్పెసిఫికేషన్స్ తో కంపేర్ చేసి ఏమైనా ఎర్రర్స్ లేదా వార్నింగ్స్ ఉన్నాయా అని చెబుతుంది. ఇది మీ HTML స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఫ్యూచర్ లో మీరు లేదా మీ టీమ్మేట్స్ కోడ్ చదువుతున్నప్పుడు ఈజీగా అర్థమయ్యేలా చేస్తుంది. ఓపెన్ సోర్స్ లో కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. HTML వ్యాలిడేట్ చేయడానికి చాలా వ్యాలిడేటర్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ వన్ W3org మార్కప్ వ్యాలిడేషన్ సర్వీస్. మీరు వ్యాలిడేటర్ W3org సైట్ విజిట్ చేసినప్పుడు వ్యాలిడేట్ బై డైరెక్ట్ ఇన్పుట్ బటన్ మీద క్లిక్ చేసి మీ HTML కోడ్ పేస్ట్ చేయొచ్చు. తర్వాత చెక్ బటన్ క్లిక్ చేస్తే ఎర్రర్స్ ఏవో లిస్ట్ రూపంలో చూపిస్తుంది. వాటిని ఫిక్స్ చేయాలి. మరొక HTML వ్యాలిడేటర్ JSONFormatter.org. ఇక్కడ మీ HTML కోడ్ ని ఫస్ట్ ఎడిటర్ లో పేస్ట్ చేసి వ్యాలిడేషన్ బటన్ క్లిక్ చేస్తే మీ కోడ్ లో ఉన్న ఎర్రర్స్ ని చూపిస్తుంది. మన నెక్స్ట్ టాపిక్ డిబగ్గింగ్ అంటే ఏంటి, బ్రౌజర్ టూల్స్ తో ఎలా చేయాలి. మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటే చాలా సార్లు మీ ప్రోగ్రామ్ ఎక్స్పెక్టెడ్ వేలో వర్క్ చేయకపోవచ్చు. ప్రోగ్రామర్స్ ఈ ఇష్యూని బగ్స్ అంటారు. బగ్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని ఫిక్స్ చేసే ప్రాసెస్ నే డిబగ్గింగ్ అంటారు. మీ కోడ్ డిబగ్ చేయడానికి బ్రౌజర్ అందించే కొన్ని టూల్స్ ఉపయోగించాలి. 2 ఇంపార్టెంట్ టూల్స్ టు యూజ్ వుడ్ బి DOM ఇన్స్పెక్టర్ ఇంకా డెవలపర్ టూల్స్. DOM ఇన్స్పెక్టర్ తో మీరు పేజ్ మీద ఉన్న HTML స్ట్రక్చర్ ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్. ఇది పేజ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. మనం DOM గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో నేర్చుకుందాం. డెవలపర్ టూల్స్ తో మీరు పేజ్ మీద ఉన్న HTML, CSS, జావాస్క్రిప్ట్ ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక HTML ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం బాడీ ఎలిమెంట్ లోపల ఇమేజ్ ని డిఫైన్ చేసాం. ఇందులో సోర్స్ అండ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్ ఇచ్చాం. అండ్ దీనికి విడ్త్ 200 అని ఇచ్చాం. బట్ దీన్ని రన్ చేస్తే ఒక బ్రోకెన్ ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. సో మనం రైట్ క్లిక్ చేసి అందులో లాస్ట్ ఇన్స్పెక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. అందులో ఎలిమెంట్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మొత్తం HTML స్ట్రక్చర్ అనేది మనకు చూపిస్తుంది. కింద కన్సోల్ ట్యాబ్ ఉంది, అందులో మనకి ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ చూపిస్తున్నాయి. ఈ కేసులో కన్సోల్లో 404 ఎర్రర్ అని కనిపిస్తుంది అండ్ పక్కన favicon అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇందులో కూడా కెనాట్ గెట్ favicon.ico అని ఉంది. అంటే favicon ని డిస్ప్లే చేయడానికే మనం సోర్స్ లో URL అనేది ఇచ్చాం. సో అందులో ఎర్రర్ ఉన్నట్టు. మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ స్పెల్లింగ్ తప్పుగా ఉంది. సో దాన్ని రెక్టిఫై చేసి రన్ చేద్దాం. సో ఇప్పుడు కరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. సో ఈ వేలో మనం డెవలపర్ టూల్స్ యూజ్ చేసి HTML, CSS, జావాస్క్రిప్ట్ బగ్స్ ని ఐడెంటిఫై చేసి త్వరగా ఫిక్స్ చేయొచ్చు. ఈ వీడియోతో మనం HTML కోర్స్ ని ఫినిష్ చేసాం. నెక్స్ట్ వీడియో నుండి మనం CSS కోర్స్ ని స్టార్ట్ చేద్దాం. Until then, please do like, share and subscribe to my YouTube channel Hello World Telugu.